ఒక విద్యార్థి ఆవేదన ఏ విధంగా తెలియబట్టాలనే ఈ వినూతంగా ఈ స్కూల్ యూనిఫామ్ వేసుకొని బ్యాగ్ వేసుకొని ఈ యొక్క వాటర్ బాటిల్ తోటి వచ్చాము. ఎందుకంటే అయ్యా డిఓ గారు, అయ్యా రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్, అయ్యా అదే నేషనల్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ అందరికి కూడా మీరు ఏ జీవోని తీసుకొచ్చారో ఆ జీవోని మాట్లాడమని చెప్తా. పుస్తకాలు చూపించా, స్టూడెంట్స్ వేసినటువంటి రేట్లు ఒకసారి జూమ్ చేసుకొని చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ ఎడ్యుకేషన్ సెక్టర్ మాఫియాని తెలియపరచాలి అంటే ఒక పెద్ద కొండని దిక్కుంటేనే, ఒక పెద్ద కొండని తప్పు చూపిస్తేనే వాళ్ళందరికీ కూడా తెలుస్తుందనే కారణంతోనే ఎగ్జాంపుల్ ని నేను తీసుకోవడం జరిగింది. అసలు ఈ కంపెనీకి, ఈ నారాయణ ఎడ్యుకేషన్ కి, ఈ కింద ఉన్నటువంటి ఫీజు తీసుకునే కంపెనీకి ఏ సంబంధం ఉందని చెప్పేసి నేను మీకు సూటిగా అడుగుతున్నా. ఇది కూడా సేమ్ ఇంకొక ఫీజు కింద 9,000 రూపాయలు. ఏమండి దీంట్లో ఉన్న 9,000 కాదు, మేము కొట్టింది 20,000 రూపాయలు. ఫోన్ పేలు, జీపేల రూపంలో కూడా మీకు చూపిస్తా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సెక్టర్ మాఫియాలో ఉన్నటువంటి అన్నిటి కూడా ఎత్తి చూపించాలనే విధంగా మీ అందరికి ఒక అవగాహన ఇవ్వాలనే ఆలోచనతోనే రీసెర్చ్ చేసినటువంటి ప్రభుత్వం ఆ పుస్తకాలనే ఆ పిల్లలకి అందించాలి. గాని ఇష్టానుసారంగా అందిస్తే ఆ బిడ్డ యొక్క మానసిక క్షోభతోటి, మానసిక ఉత్సాహం పోయి, వికాసం పోయి ఆ క్షోభతో తను ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నానికి కారణం ఏదైనా ఉంది అంటే ఆ పుస్తకాలు మాత్రమే. ప్రభుత్వ ఆలోచన విధానంతో ప్రచురించాలి. పుస్తకాల్ని పక్కన పెట్టి తను ఇష్టానుసారంగా అవన్నీ కూడా రుద్దుతున్నారు. కాబట్టి ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు. దేనికి కారణం అంటే ఈ పుస్తకాల ద్వారా అని చెప్పి నేను తెలియపరుస్తున్నా. ఆ యొక్క విద్యా శాఖకు సంబంధించినటువంటి నారా లోకేష్ గారిని నేను కోరుకునేది, ఎంఆర్పీ ధర లేకుండా పుస్తకాలు అమ్ముతుంది, దాని మీద కూడా వెంటనే కన్జ్యూమర్ రైట్ తరపు నుంచి వాళ్ళ మీద కూడా కేసులు వేయడం జరుగుతుంది. ఇది 100% అండి. కాబట్టి ప్రభుత్వం విడుదల చేసినటువంటి పుస్తకాలు ఏసీఆర్టీ ఏ సంబంధం లేకుండా ఆ కొత్త కంపెనీలు ఎందుకు ప్రచురణ జరుగుతున్నాయి అని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నా. ఇది ఇంతతో మాత్రం ఆపేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించి ఆయన జీతం మాత్రం కావాలి, విద్యార్థులు జీవితాయాసనమైనా పట్టించుకోవట్లేదంటే అయ్యా మహానుభావ, ఆ డిఓ ఉద్యోగానికి దయచేసి మీరు రాజీనామా చేసి తొందరగా వెళ్ళిపోతే బాగుంటుందని నేను తెలియపరచుకుంటాను. నాట్ ఓన్లీ నారాయణ అండి, కార్పొరేట్ సెక్టార్ వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, వెంటనే కళ్ళు తెరుచుకోకపోతే ప్రతి ఒక్కరి మీద కూడా చట్టపరంగా కేసులు బనాయిస్తాం. అధికారులారా మీరు పనిచేయకపోతే మిమ్మల్ని కూడా ఎండాస్ చేస్తామని చెప్పేసి మా కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ ద్వారా మేము మీకు తెలియపరుస్తున్నాం. కాబట్టి వెంటనే ఏసీఆర్టీ అనేది విధానంలో తీసుకురావాలి. పిల్లలకి దానికి సంబంధించినటువంటి ఆ యొక్క అధీనంలో ఉన్నటువంటి ప్రచురణ చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటూ, వెంటనే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా భయంకరంగా జరిగేటట్టు తల్లిదండ్రులకు కూడా మంచి అవగాహన అందిస్తామని చెప్పి మీ ద్వారా మేము తెలుపుతాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకోవడమే అతి కష్టంగా మారుతున్న ఈ తరుణంలో పిల్లల చదువుల కోసం, విద్యా బోధన కోసం లక్షలు కట్టలేక సామాన్య ప్రజలు బాగా అవస్థపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మరి వీటన్నిటికీ కారణం ఒక్కటే, సరైన అవగాహన లేకపోవడం, అవగాహన ఉన్న వాళ్ళలో చైతన్యం లేకపోవడం. దీనికి అనుగుణంగా ఈ రోజు కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ వాళ్ళకి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఏదైతే జీవోల నామ్స్ ఉంటాయో వాటిని ఉల్లంఘించిన ఏ స్కూళ్ళైనా సరే మీరు నిలదీయండి, వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. ప్రధానమంత్రి గారు ఖర్చు తగ్గించుకోండి, బంగారం కొనకండి, విదేశీ యాత్ర చేయకండి అని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు కదా. మరి విద్యా బోధనని కూడా చవక చేయండి అని చెప్పి వీళ్ళందరినీ ఎందుకు ప్రశ్నించలేదు అని చెప్పి. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం,
NL Hospitals, opposite water tank, Magunta Layout, near Annamaya Circle, Nellore.